Hello everyone, I welcome you all to Sattva IAS. Now we are seeing that మనం already చూసుకున్నాం, we have done with our first chapter, that is historical background మనం చూసుకున్నాం. We have also seen the importance of historical background. ఎందుకు historical background important? Even we questioned ourselves that మనం చదువుకోవాల్సిన పాలిటీ కదా, దీంట్లో ఎందుకు మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటున్నాం? బికాస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గివ్స్ ది ప్రెసెంట్ కంటెక్స్ట్ అండ్ ద రీజన్స్ వై సర్టన్ థింగ్స్ ఆర్ బీన్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం, ఆర్డినెన్సెస్ వేర్ గివెన్ పవర్ బ్యాక్ దెన్ ఓన్లీ. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861లో అప్పట్లో ఉన్న గవర్నర్ జనరల్ కి ఆర్డినెన్స్ పవర్ ఇచ్చారు టు ఓవర్ రూల్ ది కౌన్సిల్, రైట్? ఇప్పుడు కూడా ఆర్డినెన్స్ ఆ పవర్ ఉంది మనకు. బై కెమెరా లెజిస్లేచర్ క్రియేట్ చేశారు, ఇప్పుడు కూడా బై కెమెరా లెజిస్లేచర్ ఉంది, రైట్? రెసిజరీ పవర్స్ అప్పుడు క్రియేట్ చేశారు, ఇప్పుడు కూడా రెసిజరీ పవర్స్ ఉంది. వాట్ ఇస్ రెసిజరీ పవర్? రెసిజరీ పవర్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ది సబ్జెక్ట్ లిస్ట్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్. ఎక్కడ కూడా లేదు అలాంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రెసిజరీ పవర్ అంటాడు. ప్రస్తుతానికి రెసిజరీ పవర్ ఉందా? ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో చాలా విషయాలు క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ అక్కడే క్రియేట్ అయింది, అంటే అప్పుడు ఫెడరల్ కోర్ట్ అన్నారు. మనకు ప్రస్తుతానికి ఉన్న యూపీఎస్సీ అప్పుడు ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్. సో యూ కెన్ కో రిలేట్ అనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం అవుతానే మనము ఫ్యూచర్ లో ఇప్పుడున్న ప్రెసెంట్ లో ఉన్న కాన్స్టిట్యూషన్ కానీ, ప్రెసెంట్ లో ఉన్న మన పాలిటీ కానీ, ప్రెసెంట్ లో ఉన్న పొలిటికల్ స్ట్రక్చర్స్ కానీ, గవర్నెన్స్ స్ట్రక్చర్ కానీ మనం బెటర్ గా అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, ఇన్ దిస్ పార్ట్ వీఆర్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియోలో మనం ఏం చూస్తున్నాం అంటే సెకండ్ యూనిట్ చూడబోతున్నాము. ది సెకండ్ యూనిట్ డీల్స్ విత్ ది మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఎలా కాన్స్టిట్యూషన్ మనం ప్రాసెస్ చేశారు, ఎవరెవరు ఉండే దీంట్లో, హూ ఆర్ ద కీ పర్సనాలిటీస్, ఎంత ఖర్చు అయింది కాన్స్టిట్యూషన్ చేయడానికి, ఎన్ని రోజులు చేశారు, ఓకే? దాని తర్వాత ఎలా డిబేట్ జరిగింది, డిస్కషన్ జరిగింది, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ఏంది, జవహర్లాల్ నెహ్రూ ఒక రోల్ ఏంది, రైట్? డిఫరెంట్ కమిటీస్ ఎలా హెడ్ చేశారు, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, డిఫరెంట్ థింగ్స్ దట్ వేర్ అసోసియేటెడ్ విత్ మేకింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకున్నాం ఇనిషియల్ గా ఇండియన్ డొమినియన్ గా క్రియేట్ అయింది. ఇండియా ఇంకా ఇండిపెండెంట్ అవ్వలేదు, కంప్లీట్ ఇండిపెండెన్స్ రాలేదు. డొమినియన్ అంటే ఏంది? ఇక్కడ గవర్నర్ జనరల్ వాజ్ అపాయింటెడ్ యాజ్ బై ది బ్రిటిష్ కింగ్ ఓన్లీ, రైట్? ఇక్కడ ఫస్ట్ ఎవరుండే గవర్నర్ జనరల్ గా మనకు? లార్డ్ మౌంట్ బ్యాటన్, రైట్? లార్డ్ మౌంట్ బ్యాటన్ గారు ఉండే మనకు గవర్నర్ జనరల్ గా. దాని తర్వాత ఓవర్ ద పీరియడ్ విల్ బి సీయింగ్ ద చేంజెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు ద మేకింగ్ ఆఫ్ ద అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలని డిమాండ్ చేసింది ఎవరు? మనకంటూ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క పర్పస్ ఏంది? ఇట్ ఈస్ అ బాడీ వేర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ ఫర్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? ఇండియన్ సైడ్ నుంచి. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ఎంఎన్ రాయ్. ఇక్కడ చూడండి, అతని ఒక స్టాంప్ ఇక్కడ ఉంది, హీఈస్ ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ వాజ్ వన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ లీడర్ బ్యాక్ దెన్. 1934లోనే హీఈస్ డిమాండింగ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మనకు కావాలి అని చెప్పి, ఓకే? దాని తర్వాత 1935 వరకు వచ్చేసరికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా అఫీషియల్ గా డిమాండ్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే, మనకంటూ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కావాలి అనే ఒక పాయింట్ డిస్కషన్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీసుకుంది. దాని తర్వాత 1938 జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తున్నారంటే, ఇట్ డిక్లేర్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా విల్ బి ఫ్రేమ్డ్ బై ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఎలక్టెడ్ బై ద అడల్ట్ ఫ్రాంచైజ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. అంటే జవహర్లాల్ నెహ్రూ హీ మేడ్ షూర్ దట్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫామ్ అవ్వాలి, కానీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ విల్ బి ఎలక్టెడ్ బై అడల్ట్ ఫ్రాంచైజ్. కానీ మనం చూసుకుంటాము అడల్ట్ ఫ్రాంచైజ్ నుంచి పెద్దగా ఎలక్ట్ అవ్వరు. ప్రిన్స్లీ స్టేట్ నుంచి విల్ ఎలక్ట్ ది పీపుల్, యాజ్ వెల్ యాజ్ బ్రిటిష్ పవర్ నుంచి కూడా పీపుల్ వస్తారు, కానీ ఎవ్రీ 10 lakh పాపులేషన్ కి 1 member విల్ బి నామినేటెడ్. బట్ ఐడియా చూడండి, యూ గివ్ ది రెస్పెక్ట్ ఫర్ ద ఐడియా. అప్పట్లోనే జవహర్లాల్ నెహ్రూ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మేడ్ అప్ ఆఫ్ ది అడల్ట్ ఫ్రాంచైజ్, పీపుల్ ఎలక్టెడ్ త్రూ ది అడల్ట్ ఫ్రాంచైజ్, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అసలు ఉండదు. సో కానీ ఫైనల్ ఇవన్నీ మనం డిమాండ్ చేస్తున్నాం, ఇండియన్ సైన్యం డిమాండ్ చేస్తున్నాం, ఎంఎన్ రాయ్ డిమాండ్ చేస్తున్నారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది, వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ బ్రిటిషర్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు? బ్రిటిషర్స్ ఇన్ ప్రిన్సిపల్ గా ఈ ఐడియాని ఎప్పుడు యాక్సెప్ట్ చేశారంటే, దే యాక్సెప్టెడ్ ఇన్ ది ఇయర్ 1940. ఈ యాక్సెప్ట్ చేసుకున్న దాన్ని వాళ్ళు ఏమంటారు అంటే, దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆగస్ట్ ఆఫర్. ఓకే, ఆగస్ట్ ఆఫర్. సార్ 1940లోనే ఎందుకు యాక్సెప్ట్ చేసుకున్నారు, ముందు ఎందుకు యాక్సెప్ట్ చేసుకోవాలి? మనం 1934 నుంచి కదా డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఎంఎన్ రాయ్ చెప్పారు. ఎందుకంటే మీ షుడ్ అండర్స్టాండ్, మనం ఆల్రెడీ చూసుకున్నాం, ఇన్ ద ఇయర్ 1939 వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయిపోయింది. ఓకే, నా వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయిపోగానే బ్రిటన్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయిపోయింది వార్లో. ఇండియన్స్ అడిగారా, ఇండియన్స్ మీరు ఇన్వాల్వ్ అవుతారో లేదో? మనం కూడా ఇన్వాల్వ్ చేసుకున్నారు వీళ్ళు. కానీ బై 1 year కల్లా దే రియలైజ్డ్ దాట్ ఏదైతే జపాన్ వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ అయిపోయారు, చాలా స్ట్రాంగ్ అయిపోయారు. సో ఇండియన్ సపోర్ట్ కావాలి, కంప్లీట్ సపోర్ట్ కావాలి. సో ఇండియన్ కి సపోర్ట్ కావాలంటే ఏంది? ఇండియాని అపీస్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళని, వాళ్ళ డిమాండ్స్ ఏదైతే వాళ్ళని కొంచెం పూర్తి చేసేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు కదా, మనలో పార్టిసిపేట్ చేస్తారు కదా వార్లో అని బ్రిటిషర్స్ ఒక ఇల్ ఐడియాతో మనతో వస్తారనమాట. ఓకే, ఫైనలీ దిస్ వాజ్ గివెన్ ఇన్ ది ఐడియా ఆఫ్ ఆగస్ట్ ఆఫర్ రూపంలో మనకు ఇన్ ప్రిన్సిపల్ గా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ పెడతానని చెప్తారు. కానీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కానీ వెంటనే చెప్పారా? కాదు, మళ్ళీ 2 years ఆగుతారు.
ఓకే, ఎప్పుడు పెడతారు ఏం కాదు, 2 years తర్వాత 1942లో సర్ స్టాన్ఫర్డ్ క్రిప్స్ని పంపుతారు. దిస్ ఇస్ కాల్డ్ క్రిప్స్ మిషన్ అంటారు. క్రిప్స్ మిషన్ పంపి ఏం చేస్తారంటే యూ గో అండ్ ప్రపోజ్ దట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అవుతారు. దాంట్లో ముస్లిం లీగ్స్ ఉంటారు, దాంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటారు. లెట్స్ గో అండ్ ప్రపోజ్ అని చెప్పి అడుగుతారు అనమాట. ఓకే, క్రిప్స్ మిషన్ కూడా వస్తుంది. కానీ క్రిప్స్ మిషన్ ఏం చెప్తుంది అంటే ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ విల్ బి ఫార్మ్డ్ బేస్డ్ మెయిన్లీ ఆన్ ఇండియన్స్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఇండియన్స్ అంటారు. మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఇండియన్స్ అంటే ఏంది అంటే ఇండియన్స్ కాకుండా బ్రిటిషర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారా అంటే బ్రిటిషర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మన కాన్స్టిట్యూషన్ చేయాలన్నా ఇక్కడ అనే ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ మీద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేస్తుంటే క్రిప్స్ మిషన్ రిజెక్ట్ చేస్తుంది. ముస్లిం లీగ్ కూడా క్రిప్స్ మిషన్ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే దే ఆర్ డిమాండింగ్ డివిజన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు యునైటెడ్ ఇండియాలో చేయాలని అనుకోవట్లే వాళ్ళు. దే వాంట్ టు ఇండియా. ఓకే, దే వాంట్ టు డివైడ్ ఇండియా ఇంటూ టూ థింగ్స్, వన్ ఇస్ పాకిస్తాన్ అండ్ అనదర్ ఈస్ ఇండియా, రైట్? సో క్రిప్స్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎవరు యాక్సెప్ట్ చేయలేదు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయలేదు, యాజ్ వెల్ యాజ్ ది ముస్లిం లీగ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ బై 1946 కల్లా ఏం చేస్తారంటే క్యాబినెట్ మిషన్ పంపుతారు. క్యాబినెట్ మిషన్ ఏం చేస్తారంటే రైట్ నౌ ఇట్ వాస్ సెంట్ టు ఇండియా రిజెక్టింగ్ ది ఐడియా ఆఫ్ టూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఏంది క్యాబినెట్ మిషన్ లో ఒక మెయిన్ పర్పస్ ఏమొచ్చింది, యాజ్ మనము లాస్ట్ వీడియోలో కూడా మనం చూసుకున్నాము, క్రిప్స్ మిషన్ అయినా సరే క్యాబినెట్ మిషన్ అయినా సరే ఏ మిషన్ వచ్చినా సరే ఇండియాని డివిజన్ చేసే పాయింట్ లో అసలు ఒప్పుకోలేదు. కానీ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఇంకా వేరే పరిస్థితి చాలా దారుణం అయిపోయింది బికాస్ ఆఫ్ ది కమ్యూనల్ రైట్స్ ఎక్సెట్రా. మౌంట్ బ్యాటన్ కమ్స్ విత్ ద ప్లాన్ దట్ డివిజన్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ రిమెంబర్, క్యాబినెట్ మిషన్ వస్తుంది. ముస్లిం లీగ్ ఏం డిమాండ్ చేస్తుంది మళ్ళీ దట్ వీ షుడ్ అగ్రీ ఫర్ ది డివిజన్ ఆఫ్ ఇండియా. కానీ అగ్రీ చేసుకోదు క్యాబినెట్ మిషన్. కానీ అప్పటికే పరిస్థితులు చాలా మారిపోతాయి. 1946 కల్లా క్లెమెంట్ అట్లీ డిక్లేర్ చేసేస్తాడు అట్లా దట్ విల్ బి లీవింగ్ ఇండియా బై జూన్ అని మనం చూసుకున్నాం. 1948 కల్లా మనం ఇండియా నుంచి వెళ్ళిపోతాం. సో ఫైనల్లీ క్యాబినెట్ మిషన్ ఏం చేస్తారంటే ముస్లిం లీగ్ ని కొంచెం కన్విన్స్ చేస్తుంది. ఓకే, ముస్లిం లీగ్ ని కన్విన్స్ చేస్తారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని కూడా కన్విన్స్ చేస్తారు టు ఫార్మ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇనిషియల్ గా వీళ్ళు ఒప్పుకుంటారు కూడా. ఎవరు ఒప్పుకుంటారు? మన ముస్లిం లీగ్స్ వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఒక ప్రపోజల్ చేస్తున్నారు. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఒక బాడీలో ఎవరెవరు ఉండాలి, ఎంతమంది ఉండాలి అనే ప్రపోజల్ నడుస్తుంది. దీని ప్రకారంగా ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ విల్ హ్యావ్ 389 మెంబర్స్. ఓకే, దీంట్లో 389 మెంబర్స్ ఉంటారు. ది పీపుల్ కమింగ్ ఫ్రమ్ బోత్ బ్రిటిష్ ఇండియా యాజ్ వెల్ as ప్రిన్స్లీ స్టేట్ నుంచి కూడా రావాలి. ఇక్కడ చూడండి మీరు డివిజన్ ఆఫ్ నంబర్స్ కూడా చూసుకున్నాం. అంటే ఇలా ప్రపోజల్ చేస్తున్నారు. వెదర్ దిస్ ఫైనల్లీ దిస్ ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడా, నిజంగానే ఇంప్లిమెంటేషన్ జరిగిందో మనం ఫ్యూచర్ లో చూసాం. ప్రస్తుతానికి అయితే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎంతమంది ఉండాలంట? 389 మెంబర్స్ ఉండాలంట. నెక్స్ట్ సీట్స్ వేర్ అలొకేటెడ్ టు ది ప్రావిన్సెస్ అండ్ ద ప్రిన్స్లీ స్టేట్ బేస్డ్ అపాన్ ఏంది వాళ్ళ పాపులేషన్ బేస్ చేసుకుని అలొకేట్ చేసింది. పాపులేషన్ అంటే ఏంది? ఫర్ 1 million పాపులేషన్. 1 million అంటే ఏంటండి ఇండియన్ టర్మ్స్ లో? మిలియన్ అంటే ఏంది? 10 lakh పాపులేషన్. ఎవ్రీ 10 lakh పాపులేషన్ కి ఒక రిప్రజెంటేటివ్ వెళ్తున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యునైటెడ్ ప్రావిన్స్, లేకపోతే ఇంకొక ప్రిన్సిపల్ స్టేట్ తీసుకుందాం. లెట్స్ సే ప్రిన్సిపల్ స్టేట్ ఆఫ్ లెట్స్ సే హైదరాబాద్. ప్రిన్సిపల్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి మీరు చూసుకుంటే లెట్స్ సే దట్ ఈ హైదరాబాద్ లో 1 crore పాపులేషన్ ఉన్నారు. 1 crore పాపులేషన్ అంటే ఏంది? ఇంటూ 100 lakhs అన్నట్టు. ఓకే, 100 lakhs అంటే ఎంతమంది వస్తున్నారు ప్రతి 10 lakhs కి? సో 10 members ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్. అలా సో ఎవ్రీ 10 lakhs పాపులేషన్ 1 representative ఇస్ కమింగ్. నెక్స్ట్ బ్రిటిష్ ప్రావిన్సెస్ లో ఉన్న బ్రిటిష్ ప్రావిన్సెస్ లో ఉన్న సీట్స్ ఎలా డివైడ్ చేశారు ఆల్రెడీ మీకు తెలుసు. ఎలా డివైడ్ చేశారు? అదే బేస్డ్ అపాన్ ముస్లిమ్స్, సిఖ్స్, జనరల్ కేటగిరీ అండ్ అదర్ కేటగిరీ, డిప్రెస్ కేటగిరీ, డిఫరెంట్ కేటగిరీలు డివైడ్ చేసేసుకున్నారు. ఓకే, సో దే ఆర్ ఆల్సో కమింగ్ టు ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్ కమ్యూనిటీ మెంబర్స్ ని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు? వాళ్ళ ఓన్ కమ్యూనిటీ మెంబర్స్ ఎలక్ట్ చేసుకుంటారు. మనం ఇప్పుడే చూసుకుంది ముస్లిం మెంబర్స్ ముస్లిం ఎలక్ట్ చేసుకుంటారు అండ్ సిక్ మెంబర్స్ సిక్స్ ఎలక్ట్ చేసుకుంటారు. ఎలా అండ్ ఎలా ఎలక్ట్ చేసుకున్నారు? దే ఆర్ ఎలక్టెడ్ బేస్డ్ అపాన్ ది ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ కాన్సెప్ట్ మనం లేటర్ ఆన్ చూసాము. ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్స్ ఇండియాలో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. ఇక్కడ రాస్తాను నేను, ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్. ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ మనం ఎక్కడ వాడుతున్నాం అంటే మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో వాడుతున్నాం. దిస్ సిస్టమ్ అంటే ఏంది? ఎవరైతే ఎక్కువ ఓట్ వస్తుందో వాళ్ళకి ఎలక్షన్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ విన్నింగ్ పర్సన్. బట్ నెక్స్ట్ ఏదైతే ఉందో ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ పర్టికులర్ ఓట్ సిస్టమ్ మనము ఎలక్షన్స్ కి ఎక్కడ వాడుతున్నాం అంటే వైస్ ప్రెసిడెంట్ కి వాడుతున్నాం, ప్రెసిడెంట్ కి వాడుతున్నాం. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఈవెన్ వీఆర్ యూజింగ్ ఫర్ ది రాజ్యసభ ఎలక్షన్స్ కూడా మనం వాడుతున్నాం ఇది. ఓకే, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ వాడతాం. ఓకే, డన్. Now you should understand that the representatives of the princely states were nominated by their rulers. వాళ్ళ రూలర్స్ వాళ్ళు నామినేట్ చేస్తారు. ఎవరు ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిన్స్లీ స్టేట్స్ ని రూల్ వాళ్ళ ఒక ప్రావిన్సెస్ లో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ ని ఎవరు నామినేట్ చేస్తారు? వాళ్ళ రూలర్స్ నామినేట్ చేస్తారు. ఓకే, అండర్స్టాండ్. కానీ మనం ఇప్పుడే చూసుకున్నాము
ప్రిన్స్లీ బ్రిటిష్ ప్రావిన్సెస్కి వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ఎలక్టెడ్ బై దర్ కమ్యూనిటీ మెంబర్స్. మన ప్రిన్స్లీ స్టేట్స్కి వచ్చేసరికి వాళ్ళే నామినేట్ చేసుకుంటారు, ఏ విధాలైనా అది నామినేట్ చేసుకుంటారు వాళ్ళు, రైట్. నౌ నెక్స్ట్ ది ఇయర్ 1946 ఇండియన్ ఇప్పుడు ఏంది ఎలక్షన్ జరుగుతుంది, 1946 వచ్చేసరికి ఎలక్షన్ జరుగుతుంది టు గెటింగ్ ఇన్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇక్కడ దీంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్ని సీట్స్ విన్ అవుతుంది, 208 సీట్స్ విన్ అవుతున్నారు. ఓకే, ముస్లిం లీగ్ ఎన్ని విన్ అవుతున్నారు, 73 సీట్స్ విన్ అవుతున్నారు. ఇండిపెండెంట్ ఎంతమంది గెలుస్తున్నారు, 15 మంది గెలుస్తున్నారు. అండ్ ప్రిన్స్లీ స్టేట్, యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఆల్సో, ప్రిన్స్లీ స్టేట్స్ ఇంకా కూడా ఒక భ్రమలో ఉన్నారు. ఎలాంటి భ్రమలో, బ్రిటిషర్స్ మనల్ని కాపాడుతారు, ఏం ఇష్యూస్ వచ్చినా మనల్ని చూసుకుంటారు అనే ఒక భ్రమలో ఉండిపోయారు. అందుకని వీళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి రాలేదు. ఓకే, 93 సీట్స్ వేర్ లెఫ్ట్ వేకెంట్, అలానే వదిలేసారు. ప్రిన్స్లీ స్టేట్ నుంచి ఎవరు రాలేదు. కానీ ఇక్కడ పాయింట్ చూసుకోండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్ని సీట్స్ గెలిచిందండి, 208 సీట్స్. ముస్లిం లీగ్ ఎన్ని, 73. నౌ 73 ఎక్కడ, 208 సీట్స్ ఎక్కడ. నౌ హూ విల్ హ్యావ్ ది స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ? అర్థమవుతుంది, ఎవరికి ఉంటుంది స్ట్రాంగ్ హోల్డ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కే ఉంటుంది, రైట్. ముస్లింకి ఏమైనా సే ఉంటుంది ఇక్కడ, ఒకళ్ళు చెప్పిన వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా వింటారా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు వినరు. ఇదే భయము ముస్లిం లీగ్ కూడా పట్టుకుంది. ఓకే, ఇలాంటి బాడీలో మనం ఏం చెప్పినా కూడా ఎవరు కూడా వినరు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎవరు కూడా వినరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, లెట్స్ డిమాండ్ స్ట్రాంగర్ ఫర్ పాకిస్తాన్. ఇంకా పాకిస్తాన్ మనకు కావాల్సిందే. మీరు గుర్తుపెట్టుకోండి, క్యాబినెట్ మిషన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ క్రియేషన్ లో ఒప్పుకోలేదు. పాకిస్తాన్ లో ఉన్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ క్రియేట్ చేయాలని కూడా ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. బట్ ఈ పర్టికులర్ పాయింట్ లో ముస్లిం లీగ్ ముస్లిం లీగ్ ని ఒప్పించుకొని కూడా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వచ్చారు వీళ్ళు. అందుకే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, 73 సీట్స్ విన్ అయ్యారు కూడా. కానీ ముస్లిం లీగ్ ఫైనల్ ఒక పాయింట్ రియలైజ్ అవుతారంటే, ఈ పర్టికులర్ పాయింట్ లో మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్ళినా కూడా మనకు పెద్ద చేంజెస్ ఏం జరగవు, మనం చెప్పిన వీళ్ళు వినరు అని చెప్పి దే నెవర్ వెంట్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. దీని తర్వాత వారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్ళారు, మళ్ళీ మధ్యలో ఒకసారి వస్తారు. బట్ పాయింట్ అర్థం చేసుకోండి, దే డిమాండ్ స్ట్రాంగర్ పాకిస్తాన్. మాకు పాకిస్తాన్ కావాల్సిందే. వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి డిఫరెంట్ మెథడాలజీస్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ హియర్. జనరల్ గా కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఎలా, ఇది అడల్ట్ ఫ్రాంచైజ్ నుంచి ఎలక్ట్ అవ్వలేదు కదా, ఈజీ రిప్రజెంటెడ్ బాడీయా అని చెప్పి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడల్ట్ ఫ్రాంచైజ్ నుంచి ఎలక్ట్ అవ్వకపోయినా, యూ కెన్ సీ డిఫరెంట్ కమ్యూనిటీ మెంబర్స్ నుంచి డిఫరెంట్ మెంబర్స్ వచ్చారు ఇక్కడ. హిందూస్ నుంచి ఉన్నారు, ముస్లిమ్స్ నుంచి ఉన్నారు, సిక్స్ నుంచి, పార్సీ, ఆంగ్లో ఇండియన్స్, ఇండియన్ క్రిస్టియన్, ఎస్సీ ఎస్టీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు ఈ పర్టికులర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. కానీ ఒక వ్యక్తి లేడు. ఆ ఒక వ్యక్తి ఎవరండి, దట్ ఈస్ ది గ్రేట్ మహాత్మా గాంధీ ఈజ్ నాట్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మహాత్మా గాంధీ ఏ రోజు కూడా రాలేదు. ఓకే, మరి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు తను? యాజ్ ఐ సెడ్ దట్ ఇండియా వాస్ గ్రాప్లింగ్ అండర్ ది కమ్యూనల్ రైట్స్. ఓకే, మతాల పేరుతో అందరూ చంపుకుంటున్నారు ఇక్కడ, హిందూ ముస్లిమ్స్ అని చెప్పి. మెయిన్ గా ఈ పర్టికులర్ పాయింట్ లో గాంధీ ఈజ్ ఇన్ నౌకాలి. నౌకాలి ఎక్కడండి, వెస్ట్ బెంగాల్ రీజన్ లో. ఓకే, నియర్ టు వెస్ట్ బెంగాల్ రీజన్. హీఈస్ డూయింగ్ ఫాస్ట్ అన్ టు డెత్. ఈ రీజన్ లో ఉన్నాడండి. ఓకే, గాంధీ హీఈస్ డూయింగ్ ఫాస్ట్ అన్ టు డెత్ అంటే అక్కడ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేస్తుండే. కమ్యూనల్ రైట్స్ చేయకండి రా బాబు, వీఆర్ ఇండియన్స్ ఓన్లీ, ఎవరెవరో స్వయ లాభాల కోసం వాళ్ళు వాడుకుంటున్నారు, వై యూ పీపుల్ ఆర్ ఫైటింగ్ అని చెప్పి హీఈస్ దేర్ ఇన్ ది నౌకాలి రీజన్. ఓకే, అండర్స్టాండ్. మహాత్మా గాంధీ నెవర్ కేమ్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రైట్. నౌ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది, December 9th, 1946. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ డేట్. యూపీఎస్సీలో అడగకపోయినా మిగతా చిన్న ఎగ్జామ్స్ లో మనకు అడుగుతారు. December 9, 1946. అప్పుడు ఎంతమంది వస్తున్నారు, ముస్లిం లీగ్ వచ్చిందా, ముస్లిం లీగ్ రాలేదు. యాజ్ ఐ డిస్కస్ బిఫోర్, ముస్లిం లీగ్ బైకాట్ చేసేశారు. 73 సీట్స్ గెలుచుకునే వాళ్ళు ఎలా వస్తారు, రావట్లే. ఓకే, నౌ ఎంతమంది వచ్చారు దీంట్లో, విత్ 211 మెంబర్స్ ఇనిషియల్ గా వచ్చారు. డన్. నౌ నెక్స్ట్ ఈ పర్టికులర్ దాంట్లో రాగానే ఇప్పుడు స్పీకర్ ఎన్ని కావాలి కదా, స్పీకర్ రావాలి. జనరల్ ఇప్పుడు రాగానే స్పీకర్ ఎలక్షన్ కి టైం పట్టేస్తుంది. ఇప్పుడు కూడా మన ప్రస్తుతం పార్లమెంట్ లో చూడండి, ప్రోటమ్ స్పీకర్ తర్వాత స్పీకర్ ఎన్నుకుంటారు. ఓకే, నా అలానే బ్యాక్ దెన్ అప్పుడు ఏం చేశారంటే ఫ్రెంచ్ ప్రాక్టీస్ ఒకటి ఫాలో అయ్యారు. ఫ్రెంచ్ ప్రాక్టీస్ అంటే ఫ్రాన్స్ లో ఇలాంటి ప్రాక్టీస్ ఉండేది అనమాట. ఫ్రాన్స్ లో ఏం చేసేవాళ్ళంటే, ఆ అసెంబ్లీలోనే ఓల్డెస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రస్తుతానికి టెంపరీ స్పీకర్ గా చేస్తారు. ఇక్కడ అప్పట్లో టర్మినాలజీ ప్రెసిడెంట్ అని వాడారు. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ అనే వ్యక్తిని ఎన్నుకున్నారనమాట. ఓకే, నౌ హూ ఇస్ దట్ పర్సన్, డాక్టర్ సచ్చిదానంద సిన్హా. డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇట్ ఈస్ ది త్రూ ఫాలోయింగ్ ద ఫ్రెంచ్ ప్రాక్టీస్. ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఇస్ ది ఫ్రెంచ్ ప్రాక్టీస్. నెక్స్ట్ లేటర్ ఆన్ అంటే టెంపరీ పీరియడ్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయే ఒక స్పీకర్ ఎన్నుకుంది. అప్పుడు మనము వర్డ్ యూజ్ చేసింది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ని మనం ఎన్నుకున్నాము యాజ్ ఎ ప్రెసిడెంట్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత, ఇండియా రిపబ్లిక్ అయిపోయిన తర్వాత, హీ విల్ బి ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నౌ నెక్స్ట్ డెప్యూటీ స్పీకర్స్ అంటే వైస్ ప్రెసిడెంట్స్ ఆ పర్టికులర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎవరున్నారంటే హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి.
ఓకే, వీళ్ళిద్దరిని ఎన్నుకున్నారనమాట. నౌ ఎలా రెజల్యూషన్ స్టార్ట్ అవుతుంది చూడండి. సో డిసెంబర్ 9th లో స్టార్ట్ అయింది ఈ ఈవెంట్. డిసెంబర్ 13th అవుతుంది వీళ్ళని అందరిని ఎలక్ట్ చేసుకోవడానికి వన్నిటికి. డిసెంబర్ 13th జవహర్లాల్ నెహ్రూ హీస్ ఇంట్రొడ్యూసింగ్ హిస్టారిక్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. అంటే ఏంది, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దేని మీద డిస్కస్ చేయాలి అంటే ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎలా మన కాన్స్టిట్యూషన్ తయారవ్వాలి, దీంట్లో ఫండమెంటల్ రైట్స్ ఉండాలా, వాట్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనే విధంగా హీ ఇంట్రొడ్యూసింగ్ వన్ డాక్యుమెంట్. దట్ డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ అస్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. ప్లీజ్ రిమెంబర్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషనే తర్వాత ఏమవుతుంది అంటే దిస్ బికమ్స్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ తర్వాత వి అడాప్ట్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్ట్ చేస్తుంది. ఎలా అడాప్ట్ చేసుకుంటారు, ప్రియాంబల్ గా అడాప్ట్ చేసుకుంటారు. రైట్, వాట్ ఇస్ ప్రియాంబుల్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం ఇన్ ఫర్దర్ క్లాసెస్. డన్. నౌ లెట్స్ సీ ది నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. మళ్ళీ ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ ఇనిషియల్ గా జాయిన్ అవ్వలేదు, మీకు గుర్తుంటే దే థాట్ దట్ వాట్ బ్రిటిష్ పారామౌంట్స్ ఉంది, మనల్ని కాపాడతారు బ్రిటిషర్స్ అని ఒక భ్రమలో ఉండిపోయారని చెప్పాయి కదా. ఈ పాయింట్ కల్లా దే రియలైజ్డ్ దాట్ ఇంకా కుదరదు, ఇంకా బ్రిటిషర్స్ ఏం చెప్పారు, బ్రిటిష్ పారామౌంట్స్ లేదు, ఏం లేదు. ఓకే, బట్ ఇఫ్ యూ ప్రిన్స్లీ స్టేట్స్ ఇఫ్ యూ వాంట్ ఎయిదర్ యూ కెన్ రిమైన్ ఇండిపెండెంట్ ఆర్ జాయిన్ ఇండియా ఆర్ పాకిస్తాన్. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ రియలైజ్ అయ్యారు మనం ఇండిపెండెంట్ అయితే ఉండలేం, మనం చిన్న స్టేట్, లెట్స్ గో అండ్ జాయిన్ విత్ రెస్పెక్ట్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ప్రిన్స్లీ స్టేట్స్ రావడం స్టార్ట్ అయింది. ఎవరెవరు వస్తున్నారు, బరోడా నుంచి, బికానెర్ నుంచి, జైపూర్, పటియాలా, రేవా అండ్ ఉదయపూర్, ఇలాంటి ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి రావడం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది, మనం చూసింది ఏంది, కమ్యూనల్ రైట్స్ జరుగుతుంది. డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి తీసుకున్నారు ముస్లిం లీగ్ వాళ్ళు, అంటే చంపుకుంటున్నారు ఒకళ్ళొక్కళ్ళని హిందూ ముస్లిం అనే పేరుతో. ఫైనల్లీ మౌంట్ బ్యాటన్ వాస్ ఫెడ్ అప్ విత్ దిస్ అండ్ ఇంట్రడ్యూస్ మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఇంకా మౌంట్ బ్యాటన్ ప్లాన్ లో ఏమవుతుంది, ఫైనల్ గా ఇండియా వాస్ డివైడెడ్. ఓకే, ఫైనల్లీ ఈవెన్ దో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, లేకపోతే ఇండియా డివైడ్ అయిందని చెప్పి సాడ్ గా ఫీల్ అవ్వాలనే డైలమాలో ఉన్నారు అందరూ. ఓకే, అంటే అక్కడ హ్యాపీనెస్ లేదు, ఇక్కడ సాడ్నెస్ లేదు, మధ్యలో ఒక మిక్స్డ్ ఫీలింగ్ లో వీఆర్ ఇన్ ది సిచ్యువేషన్. ఇండియాని మౌంట్ బ్యాటన్ ప్లాన్ గా డివైడ్ అయిపోయింది అండ్ ముస్లిం లీగ్స్ మెంబర్స్ డివైడెడ్. ఈ ముస్లిం లీగ్ మెంబర్స్ ఏం కావాలి, సపరేట్ డొమినియన్ కావాలి. ఆ డొమినియన్ అనేది పాకిస్తాన్ డొమినియన్ క్రియేట్ చేసి పాకిస్తాన్ లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెట్టాల్సిందే. రైట్, ఫైనల్ గా మీరు చూస్తే ఏంటంటే ది ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 మేడ్ సమ్ 3 కీ చేంజెస్. ఏమేమి చేంజెస్ తీసుకొచ్చింది ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్, ఏం చెప్పారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉన్న బాడీ ఏంది, ఫుల్లీ సావరెన్ బాడీ, అది ఫుల్లీ సావరెన్, మీకు నచ్చినట్టు కాన్స్టిట్యూషన్ చేసుకోండి, మీకు నచ్చినట్టు ఏమైనా చేంజెస్ చేసుకోండి. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రిపీల్ గవర్నమెంట్ ది ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ యూ కెన్ రిపీల్ ఇట్ ఆల్సో అని కూడా చెప్పేశారు. ఓకే, నెక్స్ట్ ది అసెంబ్లీ ఆల్సో ఫంక్షన్ యాజ్ వాట్, లెజిస్లేటివ్ బాడీ. ఇప్పుడే కదా మనం చూసింది, లెజిస్లేటివ్ బాడీ లా కూడా ఫంక్షన్ అయింది. ఏది, ది ఇయర్ 1947 నుంచి 1950 వరకు ఈ పర్టికులర్ పీరియడ్ లో ఇది ఒక లెజిస్లేషన్ కూడా అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎవరైనా మర్డర్ చేశారు, ఎవరైనా రేప్ చేశారు, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, ఇలాంటి ఇష్యూ వస్తున్నప్పుడు దీని మీద లాస్ చేయాలి కదా, అప్పుడు లాస్ ఎవరు చేస్తున్నారు, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసుకుంటుంది అనమాట. సో ఇలా డివిజన్ వీళ్ళు ఎలా చేశారంటే, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడైతే స్పీకర్ గా కూర్చుంటారో నౌ అంటే వెన్ హీ చైర్స్ ది అసెంబ్లీ, దట్ పర్టికులర్ బాడీ యాజ్ ఫంక్షనింగ్ యాజ్ అ కాన్స్టిట్యూయెంట్ బాడీ. అంటే అప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడైతే వచ్చి డిస్కషన్ కి కూర్చుంటారో అంటే చైర్మన్ గా కూర్చుంటారో అప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేస్తున్నారు. తర్వాత జీవి మాల్వంకర్ ఎప్పుడైతే వచ్చి కూర్చుంటున్నారో దెన్ దట్ బాడీ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ అ వాట్, లెజిస్లేటివ్ బాడీ, అంటే లాస్ మేక్ నార్మల్ లాస్ పాస్ చేస్తున్నారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందుకనే ఏమంటామంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ఆల్సో అవర్ ఫస్ట్ పార్లమెంట్, కానీ ఫుల్ పార్లమెంట్ కాదు, వి సే ఇట్ ఇస్ అ ప్రావిన్షియల్ పార్లమెంట్. ఓకే, సారీ, ప్రావిన్షియల్ పార్లమెంట్ అంటే ఏంది, పార్లమెంటే కానీ కంప్లీట్ పార్లమెంట్ కాదు, ఎందుకంటే పార్లమెంట్ లాగా ఇది మిగతా లాస్ కూడా చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ ది ముస్లిం లీగ్ మెంబర్స్ ఫ్రమ్ ది ఏరియాస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద పాకిస్తాన్ విత్ డ్రూ, ద అసెంబ్లీ టోటల్ స్ట్రెంత్ ఏమైపోయిందండి, 389 నుంచి ఏమైంది 299 పడిపోయింది. సో టోటల్ గా అసెంబ్లీ యొక్క స్ట్రెంత్ ముస్లిం లీగ్ వాళ్ళు ఇంకా కంప్లీట్ గా వెళ్ళిపోయారు, మేము రామని చెప్పి వెళ్ళిపోయారు. బట్ అప్పటికి స్ట్రెంత్ ఎలా రెడ్యూస్ అయింది, 299 మెంబర్స్ కి రెడ్యూస్ అయిపోయింది. ఓకే, నౌ యూ అండర్స్టాండ్ రైట్, మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది డ్యూయల్ ఫంక్షన్స్ చేస్తుంది. ఆ డ్యూయల్ ఫంక్షన్స్ ఏంది, ఇక్కడ ఒకటేమో కాన్స్టిట్యూషన్ చేస్తుంది. రైట్, అక్కడ కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు ఎవరు కూర్చుంటున్నారు, స్పీకర్ గా మనకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూర్చుంటున్నారు. నెక్స్ట్ ఎప్పుడైతే నార్మల్ లాస్ చేస్తున్నారో, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నార్మల్ లాస్ చేస్తున్నారు, అప్పుడు ఎవరు కూర్చుంటున్నారు స్పీకర్ గా, జీవి మాల్వంకర్ కూర్చుంటున్నారు. ఓకే, నౌ అండర్స్టాండ్ డ్యూయల్ ఫంక్షన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రైట్, నెక్స్ట్ అదర్
థింగ్స్ అంటే అదర్ ఫంక్షన్స్ ఏమేమి పర్ఫామ్ చేసింది ఎవరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్ అదర్ అడిషనల్ ఫంక్షన్స్ ఏమేమి చేస్తున్నారు చూడండి. ఇండియా వాజ్ రాటిఫైడ్ ది కామన్వెల్త్ మెంబర్షిప్. అంటే ఏం చెప్పింది ఇండియా, మేము ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత కూడా మేము కామన్వెల్త్ మెంబర్షిప్ లో ఉంటాం. కామన్వెల్త్ అంటే మనం చూసుకున్నాం లాస్ట్ వీడియోలో ఏంది, ది కామన్వెల్త్ కంట్రీస్ ఇన్క్లూడ్స్ ది ఏరియాస్ ఆర్ ద కంట్రీస్ విచ్ వర్ ప్రీవియస్లీ రూల్డ్ బై ద బ్రిటిష్. ఏది కెనడా ఉంటుంది, దాంట్లో ఆస్ట్రేలియా ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఉంటుంది, ఇలాంటి కంట్రీస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇంకేం చేస్తుంది, నేషనల్ ఫ్లాగ్ ని అడాప్ట్ చేస్తున్నారు ఎప్పుడు, జూలై 22. ఇండిపెండెన్స్ ముందా ఇండిపెండెన్స్ తర్వాతనా, ఇండిపెండెన్స్ ముందే అడాప్ట్ చేస్తున్నారు. ఓకే, జూలై మంత్ లో అడాప్ట్. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, ఆగస్ట్ 15. జూన్, జూలై, ఆగస్ట్. డన్. ఆగస్ట్ లో మనకి ఇండిపెండెన్స్ వస్తుంది. కానీ ఇండిపెండెన్స్ రాకముందే మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మన నేషనల్ ఫ్లాగ్ ని అడాప్ట్ చేసేసారు. నెక్స్ట్ దే ఆల్సో అడాప్టెడ్ నేషనల్ యాంథమ్ ఆల్సో. మనం నేషనల్ యాంథమ్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. కానీ ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండియా బికమింగ్ రిపబ్లిక్. ఓకే, డేట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, జనవరి 26 మనం రిపబ్లిక్ వస్తుంది. ఎందుకు రిపబ్లిక్ అంటున్నామండి, బికాస్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. ఓకే, డన్. నెక్స్ట్ అడాప్టెడ్ నేషనల్ సాంగ్ కూడా మనం అడాప్ట్ చేసుకున్నాము ఎప్పుడు, ఇది కూడా జనవరి 24, 1950 అప్పుడు. రైట్. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఇంకా కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాము, ఇంకా ఫైనల్ డే కాన్స్టిట్యూషన్ వాజ్ ఎనాక్టెడ్ అన్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే వీఆర్ ఎలక్టింగ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కి మనం చేస్తున్నాము. బై దిస్ వాట్ వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ ఏ రిపబ్లిక్ కంట్రీ. ప్లీజ్ రిమెంబర్, నౌ వీఆర్ ఏ రిపబ్లిక్. ఇంకా బ్రిటిషర్స్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, బ్రిటిష్ మొనార్కీ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ షుడ్ బి డన్ హియర్. ఓకే, మనకి ఇంకా బ్రిటిషర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, బ్రిటిషర్స్ ఒక రూల్ మన మీద అప్లై అవ్వదు కూడా. డన్. ఇప్పుడు చూడండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకు కాన్స్టిట్యూషన్ చేసింది కదా, ఎన్ని రోజులు పనిచేశారు వీళ్ళు, దే వర్క్డ్ ఫర్ 2 years 11 months 18 days పనిచేశారు. ఓకే, 2 years 11 months అండ్ 18 days మన కోసం, మన కాన్స్టిట్యూషన్ మేక్ చేయడం కోసం పనిచేశారు. ఎన్ని సెషన్స్ లో కూర్చున్నారు వీళ్ళు, 11 సెషన్స్ ఇన్ టోటల్. దే సాట్ ఫర్ 11 సెషన్స్. డన్. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ స్టడీడ్. ఎన్ని కాన్స్టిట్యూషన్ చదివారండి వీళ్ళు, ఆల్మోస్ట్ 60 కంట్రీస్ ఒక కాన్స్టిట్యూషన్ తీసుకొని డిఫరెంట్ ప్రొవిజన్స్ ని మన కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ చేసుకున్నారు. ఓకే, నా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఎన్ని రోజులు మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కన్సిడర్ చేసింది, 114 days. మనం ఓన్లీ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సరే, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఓన్లీ కాన్స్టిట్యూషన్ చేసింది కదా, కాదు, మనం ఇప్పుడే కదా చూసుకుంది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇస్ ఆల్సో డూయింగ్ అదర్ జాబ్స్ ఆల్సో, మేకింగ్ నార్మల్ లాస్ ఫర్ ద కంట్రీ. రైట్. నౌ ఎంత ఖర్చు అయింది టోటల్ గా, 64 lakhs rupees వేర్ ఎక్స్పెండిచర్ డన్ ఆన్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. వాళ్ళ శాలరీలు అయినా, లేకపోతే ప్రింటింగ్ కాస్ట్లు అయినా, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ అయినా, ఏదైనా సరే, దట్ ఇట్ కాస్ట్ అరౌండ్ 64 lakhs ఫర్ 2 years. చూడండి, 2 years 11 months 18 days కి 64 lakhs ఖర్చు అయింది. ఓకే, యూ కెన్ ఇమాజిన్. బట్ అప్పట్లో 64 lakhs వెరీ హ్యూజ్ అమౌంట్. ఇట్ ఈస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1947 1950s పీరియడ్ లో. Done. Now, next. On January 24th, 1950, the Constituent Assembly held the final session but continued the provincial parliament. ఇప్పుడే మనం చూసుకున్నాము, అంటే ఫస్ట్ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ అవ్వక ముందు ఇది ప్రావిన్షియల్ పార్లమెంట్ గా కూడా ఫంక్షన్ అయింది, సో దట్ ఎనాక్టింగ్ ది నార్మల్ లాస్ ఆల్సో. డన్. నౌ నెక్స్ట్, ఇక్కడ ఆబ్వియస్ గా ఇప్పుడు పార్లమెంట్ మనం చూసుకుంటే, ఇప్పుడు ప్రెసెంట్ పార్లమెంట్ కూడా ఇట్స్ వెరీ హ్యూమంగస్ బాడీ. హ్యూమంగస్ బాడీ అంటే ఇట్స్ వెరీ లార్జర్ బాడీ. ఈ లార్జర్ బాడీ ఒక పని తగ్గడం కోసం ఏం చేస్తారంటే కమిటీస్ క్రియేట్ చేస్తాం, పార్లమెంటరీ కమిటీస్ అంటాం మనం. ఓకే, దేర్ ఆర్ డిపార్ట్మెంటల్ పార్లమెంటరీ కమిటీస్, దేర్ ఆర్ ఆల్సో సంథింగ్ కాల్డ్ యాజ్ టెంపరరీ కమిటీస్, దేర్ ఇస్ హ్యాడ్ ఆఫ్ కమిటీ. ఓకే, ఇలాంటి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి మనకు. లైక్ వైజ్ అప్పుడు కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వీ హ్యాడ్ డిఫరెంట్ కమిటీస్. ఆ కమిటీస్ ఏంటంటే, ఒకటేమో వన్ ఈజ్ మేజర్ కమిటీస్, సెకండ్ ఈజ్ మైనర్ కమిటీస్. మేజర్ కమిటీస్ లో ఇంపార్టెంట్ కమిటీస్ ఇక్కడ ఇచ్చాను నేను లిస్ట్. యూనియన్ పవర్ కమిటీ హెడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ పవర్ కమిటీ అంటే యూనియన్ గవర్నమెంట్ కి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమేం పవర్స్ ఉండాలి ఇవన్నీ డిస్కస్ చేసే, హెడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే యూనియన్ కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అయినా సరే, దట్ ఈస్ ఆల్సో హెడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ప్రావిన్షియల్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఒక రూల్స్ ఇవన్నీ కూడా చూసే సర్దార్ పటేల్. సో ఇక్కడ నేను లిస్ట్ ఇచ్చాను, యూ కెన్ గో త్రూ ద లిస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, మైనర్ కమిటీస్ లో వీ హ్యావ్ లింగ్విస్టిక్ ప్రావిన్స్ కమిషన్. ఇది హెడెడ్ బై ఎస్కే దార్. మన ఎస్కే దార్ కమిషన్ ఇవన్నీ కూడా చూస్తాం. ఓకే, ది ఇండియా షుడ్ బి డివైడ్, ఇండియా షుడ్ బి ఇంటర్నల్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్స్ ని లాంగ్వేజ్ బేస్ చేసుకొని డివిజన్ చేయాలన్నా వద్దా అనే ఒక కాన్సెప్ట్ మీద విల్ సీ ది లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ ఆల్సో. Okay, now you have given the list here, you can just go through this. Right. Next, drafting committee, one of the most among all the committees that you have seen with respect to Constituent Assembly, drafting committee is the most important committee. You can see the picture of the drafting committee members here. Okay, it was headed by whom? It was headed by Dr. the great B.R. Ambedkar.
Okay, now you have seen here the list of people who are working in the Constituent Assembly. Just go through it. Another ఏమంటారు అంటే Dr. B.R. Ambedkar is a solo person who have created the constitution, but you should understand it is also the effort of many other people with respect to drafting the constitution. Okay, మనకు ప్రస్తుతం ఉన్న constitution has the essence from all the constitutional makers, all the freedom fighters, politicians, లాయర్స్, వీళ్ళందరూ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నో డౌట్ బిఆర్ అంబేద్కర్ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఆల్సో హీఈస్ ఆల్సో ది చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. డన్. అండ్ మోర్ ఓవర్ మనకు ఎన్ని రోజులు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో, దే హావ్ క్రియేటెడ్ డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ దే గివెన్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా. ఐ హావ్ గివెన్ ది లిస్ట్ ఇయర్, ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు వచ్చింది, సెకండ్ డ్రాఫ్ట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పి. ఇంత డీటెయిల్ అయితే అవసరం లేదు మనకి ఎగ్జామ్కి. ఓకే, డన్. నెక్స్ట్, finally, Dr. B.R. Ambedkar introduced the final draft of the constitution. Final draft ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే November 4th 1948 ఆ పర్టికులర్ టైంలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. అది ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఇన్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో వెళ్తుంది. ఫైనలీ వాట్ వి కేమ్ ఇస్ దాట్ మన ఒక కాన్స్టిట్యూషన్ లో మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేస్తున్నామండి, November 26, 1949. ఫైనల్ గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ November 26, 1949. ఈవెన్ టుడే వి సెలబ్రేటెడ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ డే. ఓకే, ఇప్పుడు కూడా మనం ఇది కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం November 26, 1949. అప్పుడు మనకు ఉన్న కాన్స్టిట్యూషన్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఉన్నాయి, ప్రియాంబుల్ ఉంది, 3 ఆర్టికల్స్. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, 395 ఆర్టికల్స్ ఆర్ దర్, 8 షెడ్యూల్స్ ఆర్ దర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్ ఇస్ చేంజ్ నౌ. ప్రియాంబుల్ అయితే ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ 400+ ఆర్టికల్స్ ఉన్నాయి. నౌ వీ హ్యావ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ సీన్ దిస్. మనము చూసుకుంటాం ఇవి కమింగ్ స్లైడ్స్ లో. ఓకే, అండ్ బిఆర్ అంబేద్కర్ వాజ్ రికాగ్నైజ్డ్ యాజ్ వాట్, the father of the Indian Constitution. Okay, he's the father of the Indian Constitution. He is also architect of the Indian Constitution. Done. Now, కొన్ని ప్రొవిజన్స్ ఏదైతే ఉందో మనకు 26 November 1949. ఎందుకు ఈ డేట్ ఇంపార్టెంట్ 26 November 1949? బికాస్ ద డే ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇట్స్ ఫైనల్ డ్రాఫ్ట్. ఇది రాకముందే దట్ వీ హ్యావ్ సర్టెన్ థింగ్స్ ఆల్రెడీ బీన్ ఇన్ ప్లేస్. ఏమేం ప్రొవిజన్స్, ఎవరు సిటిజన్ అవ్వాలి ఈ కంట్రీకి, ఎలక్షన్స్ ఎలా చేయాలి, ప్రావిన్షియల్ పార్లమెంట్ ఎలా ఫంక్షన్ చేయాలి, రైట్, ఎక్సెట్రా వేర్ ఆల్సో దేర్ బిఫోర్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ ఎనాక్టెడ్. మిగతా ప్రొవిజన్స్ ఏదైతే ఉందో అది మన కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ గివెన్ ఇట్ ఫర్ ది కంట్రీ పీపుల్, రైట్. ఇప్పుడు మనకు డౌట్ రావాలి ఏంటంటే, మనము కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది మనకు November 26, 1949 కల్లా అడాప్ట్ చేసేసుకుంది కాన్స్టిట్యూషన్ని. మనం ఇమ్మీడియట్ గా November 27th నుంచే రిపబ్లికన్ డిక్లేర్ చేయొచ్చు కదా. ఎందుకు వి అడాప్టెడ్ ఆర్ కాన్స్టిట్యూషన్, వి వెయిటెడ్ ఫర్ January 26. January 26 వరకు మనం ఎందుకు వెయిట్ చేస్తున్నాము? ఓకే, వాట్ ఇస్ ద రీజన్ ఫర్ వెయిటింగ్ అస్ ఫర్ January 26, 1950? అంటే ఒక 2 months ఆగాం లిటరల్ గా. ఓకే, సో దట్ వై వీ హ్యావ్ డన్ ఇట్. ఎందుకంటే January 26 హాస్ వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డే విత్ రెస్పెక్ట్ టు అవర్ ఇండియన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, మన ఒక హిస్టరీ చూసుకుంటే November 26 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. ఎందుకంటే అప్పుడు మనము ఏదైతే సివిల్ డిసోబీడియెంట్ మూవ్మెంట్, పార్ట్ ఆఫ్ సివిల్ డిసోబీడియెంట్ మూవ్మెంట్ లో గాంధీజీ లెడ్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ఇన్ లాహోర్ సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్, ఎక్కడైతే లాహోర్ సెక్షన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ రావి రివర్ అంటారు దాన్ని. ఓకే, రవి రివర్ ఆర్ రావి రివర్. అక్కడ జవహర్లాల్ నెహ్రూ ఒక రెజల్యూషన్ తీసుకుంటారు. ఏం రెజల్యూషన్ తీసుకుంటారు? ఫ్రమ్ January 26 ఆన్వర్డ్స్. ఇది ఎప్పుడు జరుగుతుందండి ఈవెంట్? 1930లో జరుగుతుంది. ఓకే, 1929, 1930s ఆ పీరియడ్ లో జరుగుతుంది. ఆ పర్టికులర్ ఈవెంట్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ టేక్స్ ది రెజల్యూషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్. ఓకే, ఈ టేక్స్ ది రెజల్యూషన్ ఆఫ్ ది పూర్ణ స్వరాజ్. పూర్ణ స్వరాజ్ అంటే ఈ రోజు నుంచి మనం ఇండిపెండెంట్ అని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటారు. ఓకే, బ్రిటిషర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్, బట్ ఐ డిక్లేర్ మై సెల్ఫ్ యాజ్ వాట్, ఇండిపెండెంట్ అని చెప్పి డిక్లేర్ చేయడంతో మనము ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ని ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం January 26 వరకు వెయిట్ చేశాం టు అడాప్ట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ టు బికమ్ ది రిపబ్లిక్. డన్. నౌ లెట్స్ సీ క్రిటిసిజం ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఇప్పుడు ఇంత చేశారు కదా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ, మనకి ఇంత మంచి కాన్స్టిట్యూషన్ ఇచ్చారు, బట్ దిస్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆల్సో హ్యాడ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. చాలా మంది చాలా విధాలుగా ఈ బాడీని చాలా క్రిటిసైజ్ చేశారు. ఒక్కొక్కగా చూసుకుందాం మనం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్రిటిసిజం ఏం వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ. అంటే ఏమంటున్నారు, ఇది రిప్రజెంటేటివ్ బాడీ కాదు, ఏమైనా యూనివర్సల్ ఎలక్ట్ ఫ్రాంచైజ్ పెట్టావా, జనాలు ఏమైనా ఎలక్ట్ చేశారా వీళ్ళని? కాదు. కానీ మనం ఆల్సో చూసుకున్నాం ఏంది, ఈవెన్ దో డైరెక్ట్లీ పీపుల్ నాట్ ఎలక్టెడ్, బట్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వేర్ దేర్. హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, SC/ST మెంబర్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఇన్క్లూజివ్ బాడీ. సో ఈ క్రిటిసిజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ క్రిటిసిజం, రైట్. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ సావరెన్ బాడీ. ఎందుకు కాదండి సావరెన్ బాడీ? ఇట్ ఈస్ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 చెప్పేసింది ఇండియా ఇస్ అ సావరెన్ బాడీ అని చెప్పి. డోంట్ యూ సీ, ఇండియా ఇస్ అ సావరెన్ బాడీ.
Indian Constituent Assembly sovereign body. Whatever the laws that is done by the Britishers will not apply to the Indian dominion, right? The laws ఏదైతే ఇండియాలో పాస్ చేస్తున్నారో బ్రిటిష్ గవర్నమెంట్ దే కెనాట్ గో ఫర్ ఎ విటో. ఇవన్నీ మనం చూసుకున్నాం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. ఎవరికైతే డౌట్ వస్తుందో జస్ట్ లుక్ అట్ మై ప్రీవియస్ వీడియో, ఓకే, యూల్ అండర్స్టాండ్. నెక్స్ట్ కొంతమంది ఎలా క్రిటిసైజ్ చేశారంటే ఇట్స్ ఎ వెరీ టైం కన్జ్యూమింగ్ బాడీ, ఓకే, చాలా టైం తీసుకుంది అని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది ఎలా క్రిటిసైజ్ చేస్తారంటే దీన్ని ఇది డ్రాఫ్టింగ్ కమిటీ కాదు, ఇది డ్రిఫ్టింగ్ కమిటీ అని కమెంట్ చేశారు. ఓకే, ఇది డ్రిఫ్ట్ ఒక్కటే వెళ్తుంది అని చెప్పి. ఇప్పుడు మనం చూసాం 2 years 11 months 18 days ఇలా ఫంక్షన్ చేశారు, ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. వీళ్ళు ఎలా కంపేర్ చేశారంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక 3 months 4 months అమెరికన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ది 4 months. మీ యుల్ బి సర్ప్రైజ్ టు నో దట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ 7-page డాక్యుమెంట్. జస్ట్ ఆ 7 pages, చాలా చిన్న రిటర్న్ కాన్స్టిట్యూషన్, చాలా చిన్నది, ఓన్లీ 7 pages. మరి మనకెందుకు ఇంత టైం పడుతుంది? బికాస్ వి ఎన్షోర్డ్ ఏ లూప్ హోల్స్ కూడా ఉండద్దు, ఓకే. అండ్ మోర్ ఓవర్ మన కాన్స్టిట్యూషన్, మన డాక్యుమెంట్ ఏదైతే ఉందో, మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ కాల్డ్ as వన్ ఆఫ్ ది లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ఓకే. చాలా పెద్ద కాన్స్టిట్యూషన్, అన్ని ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా మనకు కాన్స్టిట్యూషన్లోనే ఇచ్చేశారు, ఓకే. అమెరికాలో అలా చేయలేదు, యునైటెడ్ స్టేట్స్లో అలా చేయలేదు. వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా అమెండ్మెంట్స్ నుంచి వస్తున్నాయి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ తర్వాత అమెండ్ చేసుకున్నారు వాళ్ళు. మనకు అలా చేయలేదు. మన కాన్స్టిట్యూషన్ మేకర్ ఎన్షూర్ దట్ ఎవ్రీ రైట్ ఈస్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ క్లియర్ ఫార్మాట్, ఓకే. నెక్స్ట్ క్రిటిసిజం ఏమొస్తుంది? కాంగ్రెస్ డామినేట్ చేసింది ఈ బాడీ అంతా, ఓకే. అది ట్రూ, నో డౌట్, కాంగ్రెస్ డామినేట్ చేశారు. కానీ మిగతా వాళ్ళని వద్దని చెప్పామా? వద్దనైతే చెప్పలేదు కదా. ముస్లిం లీగ్ని వద్దని చెప్పామా? వాళ్ళు కూడా ఎలక్ట్ అయ్యారు, తర్వాత వద్దనుకున్నారు వాళ్ళు. డోంట్ యు సీ? సో కాంగ్రెస్ డామినేటెడ్, నో డౌట్, బట్ అదర్ పీపుల్ వేర్ నాట్ డిస్క్రిమినేటెడ్ నాట్ టు ఎంటర్ ఇన్ టు ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రైట్. నెక్స్ట్ క్రిటిసిజం ఏమొస్తుందంటే లాయర్ పొలిటీషియన్ డామినేషన్ ఉంది, నో డౌట్. అప్పట్లో అందరు కూడా లాయర్ అడ్వకేట్ గానే చదువుకున్నారు, అందరు లాయర్ గానే చదువుకున్నారు, అప్పుడు బ్యారిస్టర్ చదువుకున్నారు అందరు. లాయర్ పొలిటీషియన్ డామినేషన్ ఉండడంలో తప్పులేదు, బేసిక్గా ఇది ఒక క్రిటిసిజం కాదు, ఇది ఒక మంచి పాయింట్. ఎందుకంటే అప్పట్లో ఉన్న పొలిటీషియన్స్ ఎవరు? ఎథికల్ పొలిటీషియన్స్. మనలాగా ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న అన్ఎథికల్ పొలిటీషియన్స్ కాదు వీళ్ళు. అప్పట్లో ఉన్న పొలిటీషియన్స్ ఆర్ మోస్ట్ ఎథికల్ పీపుల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అయినా సరే, మిగతా ఎవరైనా సరే, యూ కెన్ సీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ సో మచ్ ఎథికల్ దట్ మన ఇండియన్స్ కోసం, ఇండియన్ సొసైటీ కోసం ఏమైనా చేయాలని చెప్పి చాలా తపన పడిపోయారు, రైట్. సో అలాంటి వాళ్ళు ఉండడము ఏ రోజు కూడా తప్పు కాదు ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. నెక్స్ట్ కొంతమంది అన్నెసరీ క్రిటిసిజం ఏం చేశారు? ఇట్ ఈస్ ఎ హిందూ డామినేటెడ్ బాడీ, ఇలాంటి క్రిటిసిజం చేశారు. ఇప్పుడే మనం చూసుకున్నాం. ఇట్ ఆల్సో ఇన్క్లూడ్ మెంబర్స్ ఫ్రమ్ ముస్లిం సెక్షన్స్ ఆల్సో, ఎస్సీ ఎస్టీ మెంబర్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. సో ఈ క్రిటిసిజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్వాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూసుకుందాం విత్ రెస్పెక్ట్ టు అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏమేమి చేశారు అని చెప్పి. Now let's see some of the important facts with respect to our constitution also. First, మనము సింబల్ గా ఏం సింబల్ గా అడాప్ట్ చేసుకున్నాం మన కాన్స్టిట్యూషన్ కి? ఇట్ ఈస్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఈజ్ ది సింబల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎలిఫెంట్ ఒక సిగ్నిఫికెన్స్ మనకు చాలా ఉంది యాక్చువల్ గా. మనం బుద్ధిజంలో కూడా చూసుకున్నా కూడా ది క్వీన్ మాయాదేవిస్ డ్రీమ్ యాజ్ అ వైట్ ఎలిఫెంట్ అని చెప్తారు, ఓకే. ఇవన్నీ జాతక స్టోరీస్ లో వస్తుంది. అంటే బుద్ధుడు ఈ లోకంలో వచ్చి పుట్టబోతున్నాడు, ఆర్ బుద్ధుడు ఈ లోకానికి వస్తున్నాడు త్రూ క్వీన్ మాయాదేవి అని చెప్పి క్వీన్ మాయాదేవికి ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో ఏంటంటే షీ విల్ బి హ్యావింగ్ ఎ డ్రీమ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్ ఎంటరింగ్ హర్ వూంబ్. ఒక వైట్ ఎలిఫెంట్ అనేది తన ఊమ్ లోపలికి ఎంటర్ అవుతున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట, ఓకే. దట్ డ్రీమ్ ఈజ్ ది క్వీన్ మాయాదేవిస్ డ్రీమ్. అంటే ఎలిఫెంట్ అనేది సిగ్నిఫికెంట్. ఎలిఫెంట్ ఆల్సో షో స్ట్రెంగ్త్ ఫర్ ఇండియా, ఒక సిగ్నిఫికెన్స్ చూపిస్తుంది ఇక్కడ. డన్. నెక్స్ట్, సార్ బిఎన్ రావ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఫర్ ద అసెంబ్లీ. అంటే అసెంబ్లీకి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరున్నారు? సార్ బిఎన్ రావ్. నెక్స్ట్, హెచ్విఆర్ అయ్యంగార్ వాజ్ a secretary of the constituent assembly. Next, ఎస్ఎన్ ముఖర్జీ వాజ్ a chief draftman. Draftman అంటే the person who is writing the constitution. అంటే ఏంది? వీళ్ళు ఐడియాస్ తీసుకొస్తారు, కానీ టైప్ చేసేది మిగతా వాళ్ళు దాంట్లో రాయడము, చేంజెస్, గ్రామటికల్ మిస్టేక్స్ ఇవన్నీ చూసుకోవడం కూడా ఎవరు చూసుకుంటున్నారు? ఎస్ఎన్ ముఖర్జీ. డన్. నెక్స్ట్ పర్సన్ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. ఈజ్ అ క్యాలిగ్రాఫర్. క్యాలిగ్రాఫర్ అంటే ఏంది? ఆ రైటింగ్ ఏదైతే హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ ఏదైతే నెక్స్ట్ చేయాలో ఇటాలిక్ స్టైల్లో దాన్ని మంచి నీట్ గా చేసింది ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. నెక్స్ట్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వాజ్ డెకరేటెడ్ బై ద ఆర్టిస్ట్. పేర్లు ఇక్కడ ఇచ్చాను చూసుకోండి. అండ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ది శాంతినికేతన్ స్కూల్. శాంతినికేతన్ స్కూల్ హ్యాస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ది రవీంద్రనాథ్ ఠాగూర్. ప్లీజ్ రిమెంబర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా మనం చూసుకుందాం, ఓకే. ఇన్క్లూడింగ్ ఫ్రమ్ ది పర్సన్స్ లైక్ నందలాల్ బోస్, వీళ్ళందరూ కూడా వస్తున్నారు అనమాట, ఓకే. దన్ అండ్ మోర్ ఓవర్ హిందీ వర్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాస్ క్యాలిగ్రాఫర్డ్ బై వసంత్ కిషన్. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎగ్జామ్లు అడుగుతారు. యూపీఎస్సీ ఎగ్జామ్కి అంత రిలవెన్స్ లేదు. ఎనీహౌ ఐ హావ్ గివెన్ ది ఫ్యాక్ట్ పర్టికులర్ స్లైడ్ ఇన్ దిస్ పర్టికులర్ స్లైడ్, జస్ట్ గో త్రూ ఇట్, ఓకే. డన్. వీ హావ్ సీన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ ఇట్స్ పొజిషన్స్ ఎక్సెట్రా, రైట్. డన్. నౌ
ఇక్కడతో we have done with our second chapter. In the నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూసుకుంటామంటే మనం ఒక థర్డ్ చాప్టర్ చూసుకుంటాం, దట్ ఇస్ సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఉంది, యూనిటరీ ఫ్యూచర్ ఏముంది, ఫెడరల్ ఫ్యూచర్స్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఇస్ బిన్ దేర్, సింగిల్ సిటిజన్షిప్ ఎందుకు ఇచ్చారు, దాని తర్వాత వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరియా లేకపోతే వీ హ్యావ్ యూనో కాంప్రమైజ్డ్ జ్యుడిషియరియా లేకపోతే కమిటెడ్ జ్యుడిషియరియా, ఇలాంటి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, మన ఫండమెంటల్ రైట్స్ ఎందుకు కాన్స్టిట్యూషన్ ఇచ్చారు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా విల్ బి సీయింగ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఈ పర్టికులర్ వీడియోలో వీఆర్ డన్ విత్ రెస్పెక్ట్ ఆర్ second chapter. Okay, please follow the channel and you'll find the most detailed discussions of our Indian constitution that is there in the Laxmikanth, which will be useful for your exams. Okay, till I meet you with the next video, take care, thank you.